మూడో ప్రపంచ యుద్ధం తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలు కొంతమేర ఆగినాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని, ఉక్రెయిన్ అడ్డం పెట్టుకుని యూరప్ దేశాలన్నీ కలిగి కనుక రష్యా మీద యుద్ధానికి దిగితే ఇవాళైనా అది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. కానీ అక్కడ యూరప్ దేశాలు ఉక్రెయిన్ జాతి చేస్తున్నాయి కానీ తాము దిగట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా ఇజ్రాయెల్ వెనకాల కనుక యూరప్ దేశాలు వచ్చినా, లేకపోతే ఇరాన్ వెనకాల కనుక ఇతర రష్యా చైనా వచ్చినా అది మూడో ప్రపంచ యుద్ధమే అయ్యేది. కానీ వాళ్ళు రాలేదు. అవసరమైతే ఇరాన్కి వీళ్ళు సహకరించారు, ఇజ్రాయెల్కి వాళ్ళు సహకరించారు తప్పించి ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు. భారత్ పాకిస్తాన్ల విషయంలోనైనా అదే జరిగింది. మనం బాధ్యతగా వ్యవహరించాం కాబట్టి ఆగింది. అయితే సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి అనుమానాలు మాత్రం ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో కొన్ని దేశాల్లో నడుస్తున్నటువంటిది, ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటిది, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటినీ కూడా పొటెన్షియల్ లార్జ్ స్కేల్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఏదో 2026 వస్తుందంటూ దానికి అనుగుణంగా తీర్చిదిద్దమంటున్నారట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్ని హెల్త్ ఏజెన్సీస్కి లెటర్లు రాసిందంటే 2026 నాటికి అన్ని అప్గ్రేడ్ చేసేయండి, క్విక్ స్టార్ట్ ప్రిపరేషన్స్ చేయండి అన్నట్టుంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం ఏదో అప్పుడు వస్తుందని ఏమన్నా అంచనా వేస్తున్నారా అన్నది ఇప్పుడు కొత్త చర్చకి తావిస్తున్నటువంటి అంశం.